హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వినాయక చవితి సందర్భంగా మా వీధిలో వినాయకుడు కూర్చున్నాడు అనమాట. ఇదే మండపం మా వీధిలోది. చూడండి, పూజకి అన్ని సిద్ధం చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఈరోజు 11 గంటల నుంచి బాగుందని కాసి చెప్పినారు స్వాములు. అందుకోసమే 11 దాటిన తర్వాత పూజ మొదలుపెట్టినాము. ఈరోజు చూడండి పిల్లలు ఎంతమంది వచ్చినారో వీధిలో. పొద్దున అంటే పెద్దలు ఎక్కువ ఉండేవారు, ఎవరు పనులకి వాళ్ళు పొలాల పనికి వెళ్ళారు. లేట్ అయిందనికే 11 నుంచి బాగుందని దానికే స్వాములు చెప్పినారు. అందుకోసం 11 గంటల నుంచి పెట్టినాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వినాయకుడు ఎలా ఉన్నాడు మా ఊరిలో, మా వీధిలో వినాయకుడు. సింపుల్ చిన్నగా చేసుకున్నాం ఫ్రెండ్స్. అందరూ లైక్ చేయండి. వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ వీధిలో ఎన్ని అడుగులు వినాయకుడు కూర్చొని పెట్టినాడో అది కూడా కామెంట్ చేయండి. మీ ఊరి పేరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అందరికీ వినాయకుడు మంచిగా చూడాలని కోరుకుందామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి వీడియో. అందరం కూడా వైకుంఠానికి పరిగెత్తి जय बोलो गणेश महाराज के जय जय चिंता ना मी मोठा अंटाडा जय बोलो गणेश महाराज के అన్నాడు గట్టిగా అన్నాడా అదేం సేమ్ గుడికారమ్మకి అంత సానుకూలంగా ఉండేవాళ్ళు లేరు. సామాన్ మన నుంచే కదా గణపతిని చేసామంటే అది అయ్యేంత వరకు ఏం తినకూడదు మనము. ఇంకా యాదే ఉందనే తినవచ్చు. అట్లానే పొద్దున 5 గంటలకు లేచి అదేమో మధ్యన చేతులు కలిపిల్లారు కదా.